గుంటూరు కారం సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అందరూ ఒకే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. అదే శ్రీలీల. వరుసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు వస్తున్న శ్రీలీలకు అట్లీస్ట్ గుంటూరు కారం అయినా సరే బ్రేక్ వేస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అది కూడా జరగలేదు. గుంటూరు కారానికి సంబంధించి ఆ సినిమా సక్సెస్ కూడా అంత ఘనంగా లేకపోయినప్పటికీ నెక్స్ట్ మరో పూజా హెగ్డేలా, మరో కృతి శెట్టిలా శ్రీలీల మారుతుందా అన్న వార్త ఇప్పుడు వినిపిస్తోంది. అయితే సినిమా అప్పుడే అయిపోలేదు, జస్ట్ హోల్డ్ ఆన్ అంటుంది శ్రీలీల. ఉప్పెన తర్వాత ఏం జరిగింది? టాలీవుడ్ మొత్తం కృతి శెట్టి పేరు వినిపించింది. 2 ఏళ్లు తెలుగులో చాలా చిత్రాల్లో కనిపించింది. ఆ తర్వాత ఫ్లాప్స్ వచ్చాయి. కృతికి అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం కోలీవుడ్ వెళ్ళి అక్కడ ఎక్కువ చిత్రాలు చేస్తోంది. తెలుగులో శర్వాతో కలిసి న్యూ మూవీ చేస్తోంది. సేమ్ టు సేమ్ సీన్ బుట్టబొమ్మ విషయంలోనూ రిపీట్ అయింది. దాంతో గుంటూరు కారం లాంటి సినిమాలో అవకాశం చేజారింది. ఇప్పుడు హిందీలో బిజీగా ఉంది పూజా హెగ్డే. అయితే కృతి, పూజ ఉన్న పరిస్థితుల్లోనే శ్రీలీల ఉన్నప్పటికీ తాను మాత్రం తగ్గేదే లేదు అంటోంది. తన కెరీర్కు ఎలాంటి ఢోకా లేదని చెబుతోంది. అందుకు కారణం యూత్లో క్రేజ్ కంటిన్యూ కావటం, డాన్స్లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకోవడం. సాక్షాత్తు మహేష్ బాబు గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల డాన్స్ను హైలైట్ చేసిన సంగతి తెలిసిందే. లాస్ట్ ఇయర్ కొన్ని ఫెయిలియర్స్ చూసినప్పటికీ గుంటూరు కారం కలెక్షన్స్ చూసి మళ్ళీ కొంత రిలీఫ్ అందుకుంది శ్రీలీల. అయితే తన కెరీర్లో బిగ్ బ్రేక్ మాత్రం పుష్ప 2తో అందుతుందని ఎక్స్పెక్ట్ చేస్తోంది. పుష్ప మొదటి భాగంలో సమంత స్పెషల్ స్టెప్పులేస్తే పుష్ప 2వ భాగంలో బన్నీతో కలిసి శ్రీలీల స్పెషల్ స్టెప్పులేయనుందని సమాచారం. ఈ మూవీతో తన డాన్స్ గురించి పాన్ ఇండియా మాట్లాడుకుంటారని, తన కెరీర్ మరో టర్న్ తీసుకుంటుందని ఆశపడుతోంది ధమాకా బ్యూటీ.